అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 44వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 44వ శ్లోకం. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరీవాహస్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, అమ్మా, నిగనిగలాడుతున్న నీ నల్లని కురులు, ఆ కురుల మధ్య భాగంలో ఎర్రటి సింధూరము, వీటిని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా తల్లి? చీకటిని చీల్చుకు వస్తున్న బాలభానుని ఎర్రటి కిరణములు కనిపిస్తున్నాయి. నీ వదనమనే సౌందర్యలహరిలో నీ కురుల పాపిట ఉన్న కుంకుమరేఖ నీ భక్తులకు ప్రవాహము యొక్క జాలులాగా దారి చూపుతోంది. ఓ తల్లి, నీ యొక్క వదన సౌందర్యము పొంగి ప్రవహించే ప్రవాహములాగా ఉన్నది. ఆ ప్రవాహము నుండి చీలి ప్రవహించే నీటి పాయలాగా నీ పాపిట ఉన్నది. దానికి రెండు వైపులా ఉన్న దట్టమైన నీ కురులు కారు చీకటిలాగా నల్లగా ఉండి, ఆ పాపిటకు రెండు వైపులా ఉన్న శత్రు సమూహము వలె ఉండగా, ఆ మధ్య ఉన్న ఆ సింధూరము సమూహానికి బందీగా చిక్కిన బాల సూర్యునిలా కనిపిస్తూ మాకు జ్ఞాన జ్యోతులు ప్రసాదిస్తున్నది. రేపు 45వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.